అందరికీ నమస్కారమండి. ఛానల్లోకి స్వాగతం. ధనుస్సు రాశివారు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో ఒక రహస్యమైన శక్తి తిరుగుతుందన్న విషయం మీకు తెలియకపోవచ్చు. కాని గత కొన్ని రోజులుగా మీ ఇంట్లో జరుగుతున్న చిన్న చిన్న సంఘటనలు చూస్తే ఏదో అర్థంకాని మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి మీరు గమనించండి. ఇంట్లోకి వచ్చిన వెంటనే మనసు భారంగా అనిపించటం, కారణం లేకుండా కుటుంబ సభ్యుల మధ్య వాదనలు పెరగటం, డబ్బు వచ్చినా కాని నిలవకపోవటం, పిల్లలు చదువుపై దృష్టి పెట్టకపోవటం, ఇవన్నీ యాదృచ్ఛికంగా అనిపించినా నిజానికి ఒక శక్తి ప్రభావం వల్ల ఈ విధంగా జరుగుతుంది. అయితే మీ ఇంట్లో ఉన్న ఆ రహస్య శక్తి ఏంటి? ఏ విధంగా ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది? మీరు చేసినటువంటి కొన్ని పొరపాట్ల కారణంగానే ఆ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది. ఆ శక్తి కారణంగా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. దాన్ని ఇలా చేసి బయటకు పంపించండి, లేదంటే మీ ఇల్లంతా కూడా నరకమే. ఈ వివరాలు క్లుప్తంగా మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ధనుస్సు రాశివారు సహజంగా ఉత్సాహంగా, ధైర్యంగా ఉంటారు. కాని ఈ మధ్య మీలో ఆ ఉత్సాహం తగ్గిందా? మీరు ముందుగా చేసే పనులు ఆలస్యమవుతున్నాయా? రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఇంట్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయా? అయితే మీరు ఇది తప్పకుండా వినాలి. ఎందుకంటే మీ ఇంట్లోకి వచ్చిన ఈ శక్తి మీరు తెలియక చేసిన చిన్న పొరపాట్ల వల్లే వచ్చింది. చాలామంది ఇంటిని శుభ్రంగా ఉంచినా కాని కొన్ని మూలల్లో పేరుకుపోయిన పాత వస్తువులు కాని, విరిగిన వస్తువులు కాని, పనికిరాని వస్తువులు కాని అలాగే ఉండిపోతాయి. ఇవి నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని పెద్దలు చెబుతున్నారు. ముఖ్యంగా ధనుస్సు రాశివారు గత నెలల్లో ఇలా కొన్ని పనులు చేసి ఉంటే ఆ శక్తి మీ ఇంట్లోకి రావటానికి కూడా ఇది కారణం అయి ఉండొచ్చు. ఉదాహరణకి, సాయంత్రం తర్వాత ఇంట్లో ఊడవటం చేసి చెత్త బయటకు వేయకుండా లోపలే ఉంచటం, విరిగిన అద్దం అలాగే ఉంచటం, పాడైన గడియారం గోడపై ఉంచటం, లేదా పాత చెప్పులు ఇంటి మూలల్లో పడేయటం. ఇవి చిన్న విషయాల్లాగా అనిపించినా సరే ఆధ్యాత్మికంగా ఇవి మంచి శక్తిని తగ్గించి చెడు శక్తిని పెంచుతాయి. అంటే నెగటివ్ ఎనర్జీని ఇవి ఆకర్షిస్తాయి. మీరు గమనించండి. ఉదయం లేచిన వెంటనే ఇంట్లో భారంగా అనిపిస్తే, కిచెన్లో పనులు చేస్తూ మీకు అలసటగా అనిపిస్తే, పిల్లలు కూడా కారణం లేకుండానే ఏడుస్తూ ఉంటే అది ఆ శక్తి సంకేతంగా భావించాలి. చాలామంది ఏం చెబుతున్నారంటే, ఇటీవలి కాలంలో ధనుస్సు రాశి వారి ఇంట్లో దీపం వెలిగించినప్పుడు వెంటనే ఆరిపోవటం, నీళ్లు పొర్లిపోవటం, లేదా గాజు వస్తువులు చేతిలో నుండి జారిపోవటం జరుగుతున్నాయని. ఇవి కూడా ఆ శక్తి మీ ఇంట్లో ఉంది అనటానికే సూచనలు. మీరు తెలియక చేసిన పొరపాటు ఏంటంటే, ఇంట్లోకి కొత్త వస్తువు తెచ్చినప్పుడు దాన్ని శుభ్రపరచకుండా నేరుగా ఉపయోగించటం. బయట నుండి వచ్చిన వస్తువులపై ఉన్న శక్తి అలాగే ఇంట్లోకి వస్తుంది. ముఖ్యంగా పాత ఫర్నిచర్ కావచ్చు, లేదా పాత పుస్తకాలు ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు శుభ్రం చేసి పెట్టాలి. అంటే వాటిపై ఉన్నటువంటి దుమ్మును క్లీన్ చేయటం, అవసరమైతే కనుక కడగటం, ఇటువంటివి చేసి ఇంట్లో భద్రపర్చుకోవాలి. లేదంటే అవి ఇంట్లోకి ఒక రహస్యమైన ప్రభావాన్ని తెస్తాయి. ఈ విధంగా మీరు చేసేటటువంటి కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగానే నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది. దీని కారణంగానే మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అలాగే మీకు అలసటగా అనిపించటం, అనారోగ్య సమస్యలు తలెత్తటం, అలాగే ఇంట్లో చిన్న చిన్న విషయాలకే గొడవలు జరగటం, డబ్బు నిలవకపోవటం, అనవసరమైన ఖర్చులు రావటం, ఇలా ఏదో ఒక రూపంలో ఆ శక్తి ప్రభావం కారణంగా మీరు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ఆ శక్తిని బయటకు పంపకపోతే కనుక మీ ఇల్లంతా కూడా ఇంకా ఎన్నో సమస్యలకు నిలయంగా మారుతుంది. అయితే ఆ శక్తిని బయటకు పంపటానికి సులభమైన పరిహారం చెబుతున్నాను. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. శుక్రవారం కాని లేదా ఆదివారం ఉదయం కాని ఇంటి ముందు నీళ్లు చల్లి కొన్ని తులసి ఆకులు వేసి తలుపు దగ్గర చిన్న దీపం వెలిగించాలి. ఆ తర్వాత ఇంటి ప్రతి గదిలో కొద్దిగా గోమయం యొక్క నీళ్లు లేదా ఉప్పు నీళ్లు చల్లాలి. ఇది చెడు శక్తిని తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మరొక విధానం ఏంటంటే, ఒక చిన్న గిన్నెలో రాయి ఉప్పు తీసుకుని ఇంటి మధ్యలో పెట్టాలి. అది 3 రోజులు అలాగే ఉంచి తర్వాత ఆ ఉప్పును బయట పారవేయాలి. ఉప్పును బయట పారవేసిన తర్వాత ఆ గిన్నెను శుభ్రంగా కడిగి ఇంట్లోకి తీసుకుని రావాలి. ఇది ఇంట్లో పేరుకున్నటువంటి నెగటివ్ ఎనర్జీని బయటకు తీసుకుని వెళ్తుంది. అలాగే సాయంత్రం సమయంలో కర్పూరం వెలిగించి ఇంటి మొత్తం కూడా చూపించాలి.
ఇది కూడా శక్తిని శుభ్రపరచడానికి ఉపయోగపడుతుంది. అయితే ధనుస్సు రాశివారు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఇంట్లోకి సూర్యకాంతిని రానివ్వటం. ఉదయం కిటికీలు తెరవండి, ఇంట్లో గాలిని తిరగనివ్వండి, పాత వస్తువులు తొలగించండి, దేవాలయం కాని లేదా పూజాస్థలాన్ని కాని శుభ్రంగా ఉంచుకోండి, దీపం వెలిగించటం అలవాటు చేసుకోండి. ఇవన్నీ కలిసి ఆ రహస్య శక్తిని బయటకు పంపటంలో సహాయపడతాయి. ఈ విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ శక్తి ఎక్కువ కాలం మీ ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగటం, ఆర్థిక సమస్యలు రావటం, మనసు ప్రశాంతంగా లేకపోవటం జరుగుతాయి. కాని భయపడాల్సిన అవసరం లేదు. సరైన పరిహారం చేస్తే ఈ శక్తి ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ధనుస్సు రాశివారు ఈ విషయాన్ని ఒక్కసారి గమనించండి. మీ ఇంట్లో ఇటీవల జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోండి. మేం చెప్పిన ఈ పరిహారాన్ని చేసి చూడండి. చాలామంది ఏం చెబుతున్నారంటే ఇలా చేసిన తర్వాత ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోయిందని, ప్రశాంతత పెరిగిందని, ఇంట్లో గొడవలు తగ్గాయని. అందుకే ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. ఇంటిని శుభ్రం చేయండి, ప్రతిరోజు దీపం వెలిగించండి, అలాగే ఇంట్లో మంచి మాటలు మాట్లాడండి, మంచి సంగీతం వినండి. ఇవన్నీ కలిపి ఆ రహస్య శక్తిని బయటకు పంపిస్తాయి. మీ ఇంట్లో మళ్లీ ఆనందం, శాంతి, సంపద తిరిగి వస్తాయి. చాలా మందికి ఈ విషయం చిన్నదిగా అనిపించవచ్చు, కాని ఆధ్యాత్మికంగా చూస్తే ఇంట్లోని శక్తులు మన జీవితంపై ప్రభావం చూపుతాయి. మీరు ఒకసారి గత కొన్ని రోజుల్ని గుర్తు చేసుకోండి. కారణం లేకుండా వస్తువులు పడిపోవటం, వంట చేస్తూ ఉండగానే పదార్థాలు చిందరవందర కావటం, ఇంట్లో దీపం సరిగా వెలగకపోవటం, ఇవన్నీ ఒక్కొక్కటిగా జరిగి ఉంటే ఇది ఒక సంకేతంగా భావించండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ధనుస్సు రాశివారు చాలాసార్లు ఇంట్లో పూజగదిని నిర్లక్ష్యం చేసి ఉంటారు. పనుల్లో బిజీగా ఉండటం వల్ల పూజాస్థలంలో పూలు ఎండిపోవటం, దీపం వెలిగించకుండా ఉండటం, పాత నైవేద్యాలు అలాగే ఉంచటం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా ఇంట్లో శక్తి అసమతుల్యతకు కారణమవుతుంది. అందుకే ముందుగా మీరు చేయాల్సింది పూజగదిని పూర్తిగా శుభ్రం చేయటం. పాత పూలు తీసేయండి, దేవతల ఫోటోలను శుభ్రంగా తొడవండి, కొత్తగా పూలు పెట్టండి, దీపం వెలిగించండి. ఇలా చేస్తే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. మరో విషయం కూడా మీరు గమనించాలి. ఇంటి ప్రధాన తలుపు దగ్గర చెప్పులు, చెత్త, పాడైన వస్తువులు ఉండకూడదు. ఎందుకంటే ప్రధాన తలుపు ద్వారా శక్తులు లోపలికి వస్తాయి. అక్కడ అడ్డంకులు ఉంటే మంచి శక్తి లోపలికి రాకుండా అవుతుంది. కాబట్టి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి. చిన్న ముగ్గు వేయండి. ఇది మంచి సంకేతంగా ఉంటుంది. ధనుస్సు రాశివారు చేసిన మరో పొరపాటు ఏంటంటే సాయంత్రం సమయంలో ఇంట్లో చీకటి ఎక్కువగా ఉండటం. సాయంత్రం అయ్యాక దీపం వెలిగించకపోతే ఆ సమయంలో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. కాబట్టి సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో తప్పకుండా దీపం వెలిగించండి. కర్పూరం లేదా అగరవత్తి వెలిగించి ఇంటి మొత్తం చూపించండి. దీనివల్ల ఇంట్లో వాతావరణం మారుతుంది. ఈ విధంగా చిన్న చిన్న పద్ధతులను మీరు పాటించడం ద్వారా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గిపోతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. దేవతా శక్తికి మీరు ఆహ్వానం పలికినట్లుగా అవుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించి సుఖ సంతోషాలను, సిరి సంపదలను మీకు అనుగ్రహిస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ రాశికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలను, ఎన్నో జాతక విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి.